హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విఎం క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ చాలా డేస్ అయిపోయింది కదా ఒక ఫుల్ లెంత్ వీడియో వ్లాగ్ చేసేసి. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మనము ఐరావతేశ్వర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కింద ఉందన్నమాట. ఇది 2004లో యునెస్కో వాళ్ళ త్రూ మంచి గుర్తింపు, వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిందనమాట. సో ఇంత పెద్ద టెంపుల్ మనము తెలుసుకోవడం అనేది మన బాధ్యత. ఎందుకంటే దీంట్లో అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి ఒక్క స్కల్ప్చర్ చాలా విశేషాలు తెలుపుతూ ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇది శివుడికి సంబంధించింది కాబట్టి గోడల మీద ఎన్ని నంది విగ్రహాలు ఉన్నాయో అసలు ఆ టెంపుల్ని చూసి చాలాసేపు మేము ఇక్కడ స్పెండ్ చేసామన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, మేము ఈ టెంపుల్ మా ఓన్గా అంటే మేము తమిళనాడు ట్రిప్ వేసినప్పుడు మేము కుంభకోణం దగ్గర ఆగామన్నమాట. దర్శనం కోసం ఆగితే అక్కడ ఒక ఫారినర్ వచ్చారు. సో నేను జస్ట్ అంటే మీకు ఎలా తెలుసు ఈ టెంపుల్ గురించి, ఏం తెలుసు అని అడగడం స్టార్ట్ చేశాను. తను మీరు ఐరావతేశ్వర టెంపుల్ చూసారా అని అడిగారు అనమాట. అంటే ఒక ఫారినర్ వచ్చి మాకు చెప్తే కానీ టెంపుల్ విశిష్టత తెలియలేదు. బట్ వాళ్ళు ఎంత బాగా వ్లాగింగ్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సో వాళ్ళు ఇమీడియట్గా చెప్పగానే కుంభకోణం నుంచి 5 కిలోమీటర్సే కదా అని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ వాళ్ళు అంటే నాకు తెలిసి వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినట్టున్నారు. అంటే లైక్ అంటే తెలుసుకుందాము స్కల్ప్చర్స్ అని. వాళ్ళు చాలా స్టడీ చేశారంట ఈ టెంపుల్ గురించి. సో తర్వాత మేము ఇంకా టెంపుల్ అక్కడ చూసుకొని ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ నంది అంటే ఇది మండే వచ్చింది. సో నందికి ఇలా ప్రాతకాల పూజ ఏదో అంటారు కదా 6 o'clockకి. సో అది చేస్తూ ఉన్నారనమాట. బ్యూటిఫుల్ వైబ్. ఎంత బాగా చేస్తున్నారంటే మనం అందరం ఇక్కడే ఉండి ఇలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో ప్రతి ఒక్క టెంపుల్కి ప్రతి ఒక్క వాల్కి ప్రతి ఒక్క విశిష్టత ఉంది. అండ్ ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్ 5 floors టెంపుల్ అండి. 5 floors అంటే అప్పట్లోనే 80 feet టాల్ ఉన్న టెంపుల్ ఇది. చాలా వరకు అంటే ఇది సప్తవీధి టెంపుల్ అని అంటారు. కానీ దురదృష్టవశాత్తు ఢిల్లీ ముఘల్ వాళ్ళు పరిపాలించేటప్పుడు చాలా వరకు ఈ టెంపుల్లో గ్లోరీ అనేది చాలా లాస్ట్ అయ్యాము. సో దేవుడి దయ వల్ల ఈ కొంచెమైనా మన ఇండియాకి దక్కింది, ఇది మిగిలింది. ఫస్ట్లో ఇదైతే రాజరాజేశ్వరి టెంపుల్ అని రాజరాజేశ్వరం టెంపుల్ అని అనేవాళ్ళు అన్నమాట. తర్వాత ఇది 12th centuryలో రాజరాజ చోళుల వాళ్ళు నిర్మించారు. ఇది దారాసురం అనే ఊర్లో ఉంది, కుంభకోణంకి 5 kilometers దూరంలో. ఇక్కడ నేను చెప్పాను కదా 5 floors ఉంటాయి అని చెప్పేసి. ఈ 5 floors ఒకదానొకటి అన్నీ ఇంటర్లాక్ అయ్యి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి దీంట్లో ప్రతి ఒక్కటి ఇంటర్లాక్ అయ్యి ఉంది. సో దట్ అంటే మనకి ఇంకా ముందు ముందు వచ్చే సునామీస్ వల్ల కానీ ఏదన్నా న్యాచురల్ డిజాస్టర్స్ ఏదైనా అవుతే అది తట్టుకోగలిగేంత శక్తి ఉండాలని చెప్పి అప్పట్లోనే ఇలాంటి ఇంటర్లాక్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అని అంటే, ఫస్ట్ మనకి శివుడు టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ బయట చాలా కార్వింగ్స్ ఉంటాయి అన్నమాట. స్కల్ప్చర్స్ అంటే అన్నీ చెక్కినవి అవన్నీ చాలా చాలా ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ అది చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు అని చెప్పేసి, ఎందుకు ఇలా చేశారు అని అంటే, బయట ఉన్నప్పుడు మన భారతదేశం గురించి, వాటి గురించి, లేకపోతే మన ఇతిహాసాల గురించి అలాంటి బొమ్మలు కొన్ని బయట క్రియేట్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ ఎందుకు తగ్గించారంటే, సో దట్ మన కాన్సన్ట్రేషన్ అనేది దేవుడి మీద హైగా ఉంటుంది అని చెప్పేసి అలా చేశారు అనేది ఒక స్టోరీ. బట్ అది ఎంతవరకు నిజమో అనేది మనకు తెలియదు. బట్ నిజంగానే అదే అయి ఉండొచ్చు. అదైతే నిజమే కదా, మనం అది చూస్తూ ఉంటే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఈ ఐరావతేశ్వర్ అంటే ఎలిఫెంట్ అనమాట. అసలు ఈ స్టోరీ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఒకనొకప్పుడు దుర్వాస మహర్షి గంగా నది తీరంలో శివుడికి బాగా ప్రేయర్ చేస్తూ ఉన్నాడనమాట. ప్రేయర్ చేసినప్పుడు శివుడు ఇంప్రెస్ అయ్యి ఒక ఒక పూలదండ ఇచ్చాడు. అది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. తర్వాత ఇంద్రదేవుడు ఏదో మంచి పని చేసి దుర్వాస మహర్షిని మెప్పిస్తే దుర్వాస మహర్షి ఆ పూలమాల ఇది శివుడిచ్చింది, నువ్వు తీసుకో అంటే, ఇంద్రదేవుడు ఏం చేశాడు, తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న ఐరావతేశ్వర్ అంటే ఆ ఏనుగు, తన దగ్గర ఏనుగు ఉంటుంది కదా, ఆ
ట్రంక్ మీద వేసాడనమాట. ట్రంక్ మీద వేసినప్పుడు అది శివుడు ఇచ్చింది కదా అని చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. కానీ అది మంచి స్మెల్ వల్ల అది బీస్కి అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసి ఆ బీస్ అన్నీ ఆ ట్రంక్ దగ్గర ఉన్న పూల దగ్గరకు వస్తూ ఉన్నాయి. తర్వాత సో ఆ ఏనుగు తొండం దగ్గర ఆ బీస్ అనేవి ఇలా మొత్తం చుట్టుముట్టడంతో ఏనుగుకి చిరాకేసేసి ఆ పూలదండ అనేది కింద పడేసింది అనమాట. కింద పడేసినప్పుడు అది దుర్వాస మహర్షికి తెలిసి చాలా కోప్పడ్డాడు. అది ఏకంగా సాక్షాత్తు శివుడు నాకు ఇస్తే నేను అది ఇంద్రుడికి బహుమానంగా ఇచ్చాడు. ఇంద్రుడేమో తీసుకెళ్ళి ఆ ఏనుగు తొండం మీద వేసాడు. ఏనుగు తొండం ఏనుగు ఇలా చిరాకు పడి సాక్షాత్తు శివుడిచ్చింది కింద పడేసింది కదా అని కోపం వచ్చి దుర్వాస మహర్షి ఎప్పుడు శాపాలు ఇస్తూ ఉంటాడు కదా, అలానే ఏనుగు కూడా శాపం ఇచ్చిందనమాట. బేసికల్గా ఇంద్రుడి దగ్గర ఉన్న ఐరావతం అంటే ఏనుగు అనేది చాలా తెల్లగా ఉంటుంది, దానికి చాలా పవర్స్ కలిగి ఉంటాయి. సో ఇంకా దుర్వాస మహర్షికి కోపం వచ్చేసి నీకు ఆ పవర్స్ అన్నీ పోతాయి, అలానే నీ నిజ రూపమైన అంటే ఈ తెల్లటి ఏనుగు కాస్త నల్లగా అయిపోతుంది అని అంటే ఇంకా ఏనుగు తన తప్పు తెలుసుకొని లేదండి నన్ను క్షమించండి అని చాలా బతిమలాడింది. నన్ను శాప విముక్తిని చెయ్యండి అని అంటే దుర్వాస మహర్షి చెప్పాడు, ఎవరైతే శాపం ఇస్తారో దాన్ని వెనకాలకి తీసుకోవడం కుదరదు కాబట్టి నీకు దాని బదులుగా నువ్వు భూలోకానికి వెళ్ళి కొన్ని రోజులు ఇలా సంచరిస్తూ ఉండు, అక్కడ ఒక శివుడు విగ్రహం సాక్షాత్కారం అవుతుంది నీకు, అక్కడ పూజ చేసుకుంటూ ఉండు, శివుడే సాక్షాత్ శివుడే నీ కోసం దిగి వచ్చి నీ పూజ నువ్వు చేసిన పూజకి మెప్పు పొంది ఆయనే నీకు ఈ శాప విముక్తిని చేస్తాడని చెప్పేసి దుర్వాస మహర్షి చెప్పడం జరిగింది. తర్వాత ఏనుగు భూలోకం మీద తిరుగుతూ ఒక అడవి లోకం కదంబం అనే అడవి దగ్గరికి వచ్చినప్పుడు శివుడి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో శివుడి విగ్రహం కనిపించినప్పుడు రోజు శివుడికి అభిషేకం అంటే దాని తొండంతో నీళ్లు తెచ్చి రోజు అభిషేకం చేయడం ఇలా చేస్తూ ఉండే. కొన్నేళ్ల తర్వాత శివుడు సాక్షాత్కరించాడు అన్నమాట. అంటే ఆ శివుడు తన పూజకి ఐరావతానికి ఆ పూజకి మెచ్చి అక్కడ సాక్షాత్కరించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఐరావతేశ్వర టెంపుల్. ఏదైతే ఆ ఏనుగు శివుణ్ణి పూజిస్తుందో ఎక్కడైతే శివుడు ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడైతే శాప విముక్తిని చేశాడో అదే ఈ టెంపుల్ అన్నమాట. సో ఇలా మెప్పు పొంది లాస్ట్కి ఎక్కడైతే శివుడు సాక్షాత్కరించాడో అక్కడ ఈ టెంపుల్ అనేది వెళ్ళడం జరిగింది. తర్వాత పోను ఇది దీని యొక్క విశిష్టత తెలుసుకొని చోళాస్ డైనాసిటీలో ఉండే రాజరాజ చోళ 2 వాళ్ళు ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్గా ఉన్నారు. నేను ఫస్ట్లో చెప్పాను కదండి, సప్తవీధి, సప్త అంటే 7, వీధి అంటే స్ట్రీట్స్ అనమాట. సో ఇలా 7 స్ట్రీట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. బట్ లాస్ట్కి ఒక్క శివుడు టెంపుల్ మాత్రమే మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే ముఘల్ డైనాసిటీలో వాళ్ళందరూ ఇది తొలగించడం జరిగింది. బట్ మన హెరిటేజ్ని మనం ఎంత కోల్పోయాము అనేది ఇవి చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో చూడండి, చెప్పాను కదా ఇది 80 feet టాల్ టెంపుల్. సో ప్రతి ఒక్కటి ఇంటర్లాక్ అయ్యింది. అంటే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మనకు న్యాచురల్ కెలామిటీస్ తట్టుకునే శక్తి కలిగి ఉండాలని చెప్పేసి ఒక స్టోన్, ఆ స్టోన్ పేరు నాకు ఐడియా లేదండి. సో ఆ స్టోన్తో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది ఎన్ని న్యాచురల్ కెలామిటీస్ని తట్టుకొని ఇంత స్ట్రాంగ్గా నిలబడిందో చూడండి. సో వాళ్ళు కనుక మన ముఘల్ వాళ్ళు కనుక డిస్ట్రక్ట్ చేయకపోయి ఉంటే ఆ సప్తవీధిలో నుంచి మనం ఈ టెంపుల్ని చూసేవాళ్ళమేమో. బట్ ఇప్పటికైతే ఊహలకి మాత్రమే అది అంటే అది ఎప్పుడు ఎలా ఉండేది అనేది మనం తెలుసుకోవడానికి కూడా లేదు. సో చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క అట్లీస్ట్ 5 floors అని చెప్పాం కదా, దాంట్లో ప్రతి ఒక్కటి ఎలా ఎంత చక్కగా చెక్కుకుంటూ వచ్చారో చూడండి. ఎంత 80 feet అంటే మామూలు విషయం కాదు. ఒకటే శిల మీద నుంచి అసలు ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. చాలా ఫైన్ కార్వింగ్స్ అండి, చాలా ఫైన్ కార్వింగ్స్. అలానే ఇక్కడ ఒక 7 steps ఉంటాయి, దాని మీద ఒక్కొక్క తాళం. బట్ అది నాకైతే కనిపించలేదు. ఎప్పుడైనా ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో, చెప్పాను కదా అంటే పాతకాలంలో ఎలా ఉండేవి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపించారు. ఈ బావి కూడా చాలా పురాతనమైన బావి అన్నమాట.
అండ్ ఇప్పుడు మేము ఎలా ఫారినర్స్ నుంచి తెలుసుకున్నామో అట్లీస్ట్ నా పిల్లలకి ఇక్కడ ఇది ఉండేది ఇది అనేది నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. మన ఇండియా గురించి మన హిస్టరీ గురించి తెలుసుకోవడం మన బాధ్యత అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్కటి ఒక సైన్స్, ఇదేంటో అప్పుడు కట్టేశారు కదా అన్నట్టు లేదు. చూసారా, న్యాచురల్ కెలామిటీస్ని తట్టుకునే స్టోన్ తెచ్చి ఆ స్టోన్కి ఇక్కడ ఒక రథం లాగా ఒక మండపం లాగా కడతారనమాట. ఆ మండపము శివుడి దగ్గర రథసారథిగా ఉండే ఒక రథంని ఒక పురాతన శాస్త్రాల్లో ఉంటే అది ఊహించుకొని ఇలా కన్స్ట్రక్షన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఫస్ట్ ఏ సైన్స్ అయితే ఉంటుందో అది ఫస్ట్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఫస్ట్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట ఇంత మంచి సైన్స్ మనకు ఉన్నందుకు. బట్ ఇక్కడ చూసారా పైన మళ్ళీ నవగ్రహాలతో చెక్కినవన్నమాట ఇవన్నీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి ఫుల్ లెంత్ వీడియోస్ రాబోతున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా మంచి కంటెంట్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాం. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ ఫాలో us. సో నేను చెప్పాను కదా ఒక మండపం అనేసి ఇదే. ఎంత చక్కగా ఉన్నాడో చూడండి శివయ్య. So once again, please do like, share and subscribe. Thank you for watching. Bye bye.